హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు అల్మస్గూడ మెయిన్ రోడ్కు అతి దగ్గరలో రెంటల్ ఇన్కమ్ 45,000 రూపాయలు వచ్చే మంచి ప్రాపర్టీ ఓనర్ కన్స్ట్రక్షన్ G+2 పెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కూడా కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు క్లియర్ గా మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు అల్మాస్గూడలోని రామిడి మల్లారెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉంటుంది. ఇది మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది G+2 పెంట్ హౌస్ 135 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. 27x45 సైజులతోని ఎక్సలెంట్ ఉంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఇంటి ముందు రోడ్డు చూసుకునేది మనకు 20 ఫీట్ల వైడ్ రోడ్ ఇవ్వడమే కాకుండా మనకు సీసీ రోడ్ కూడా ఇవ్వబడింది. డ్రైనేజ్, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు అన్ని ఇండ్ల మధ్యలో ఉంది. ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అయినా చూసుకొని మనకు పార్కింగ్ ఒక ఇన్నోవా కార్ పట్టగా ఒక 2 బైకులు పట్టే విధంగా చాలా బాగుంటుంది. ఇటు చూసుకునేది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ వేయడం జరిగింది. ఆ రోజుల్లోనే ఎక్సలెంట్ మంచి పుష్కలంగా నీళ్లు పట్టి నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకు 2000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే G+2 పెంట్ హౌస్ ఉంది కానీ అన్ని రకాల నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. పైనకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం కాకుండా దానికి కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి స్టైల్ రేలింగ్ తోని మెట్ల కింద చూసుకున్నట్లయితే ఒక వాష్ పాయింట్ అండ్ మనకు సిలిండర్లు కూడా బయట పెట్టేయడం జరిగింది. మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పైనకు G+2 పెంట్ హౌస్ ఉంటే ఎవరి మీటర్ వాళ్ళకే అన్ని మంచి ప్లానింగ్ తోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తో ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా బాగుంది. చూసారు కదా, మనం మెట్ల కింద అయితే మన విశాలంగా ఇవ్వడం జరిగింది. ఏదో మీరు చూస్తారు పార్కింగ్ కూడా చాలా బాగుంది. మనకు సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ లో ఉంది. అది కూడా వాళ్ళ సొంత కన్స్ట్రక్షన్ కాబట్టి మంచి గ్లాస్ ఫినిషింగ్ తో చాలా బాగుంది. ఎలివేషన్ కూడా చూసుకోండి, మంచి టైల్స్ చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని సింహద్వారం పక్కకు మనకు వచ్చేసి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్లు, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 14 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ గత 3 ఇయర్స్ కింద వచ్చేసి మనకు రెనోవేట్ చేయించడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. మనకు దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్ తో చేయబడింది. చూసుకోండి ఫాల్సింగ్ ఎంత మంచి డిజైన్ తోని మంచి లైట్ తో ఇవ్వబడింది. మనకు టీవీ పాయింట్ కూడా కంప్లీట్ కబోర్డ్స్ తో చేయబడింది. పైన లో రూఫ్ కూడా వేయడం జరిగింది. ఏదైతే మీరు డోర్ చూస్తున్నారో దీని వెనకాల మనకు ఒక బాత్రూమ్ కూడా, కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. మీరు కావాలంటే వాడుకోవచ్చు కూడా, ఎలాంటి ఇబ్బంది లేదు. హాల్లో ఫ్లోరింగ్ వచ్చేసి చూసుకోండి మంచి టైల్స్ అని ఇవ్వబడింది. ఇటు వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వబడింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు మనకు లోపలికి వచ్చేసి డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా కూడా మంచిగా ఇవ్వబడింది. వెంటిలేషన్ పరంగా ఇటు ఒక విండో, అటు ఒక విండో, విండోల విషయాలు కానీ అన్ని విషయాలు చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు అన్ని రకాల సెల్ఫ్లు చేయించడం జరిగింది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూసుకుని చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఎందుకంటే స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల మంచిగా ఏదైతే మీరు కబోర్డ్ చూస్తున్నారో కబోర్డ్స్ కూడా అన్ని చేయించడం జరిగింది. ఇక్కడ మనకు పూజ గది స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా కబోర్డ్స్ అన్ని రకాల సామాన్లు కూడా పెట్టుకోవడం జరిగింది. చూసుకోండి మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మంచి స్థలాన్ని కూడా ఇందులోనే అన్ని రకాల ఏర్పరచుకున్నారు. ఇది 1 BHK హాల్ చూశారు కదా మీరు, హాల్ కిచెన్ చూశారు కదా. ఇది బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. వాళ్ళు ఆల్రెడీ 10x10 బెడ్ వేసుకున్నారు. వేసుకోగా కూడా ఎంత విశాలమైన స్థలం ఉందో. మంచి ప్లానింగ్ తోని అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి మంచి డిజైన్ తోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనకు మంచి స్టాండర్డ్ గల కబోర్డ్స్ అయితే వర్క్ చేయించారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ లో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ కిందనే రెనోవేట్ చేయించారు కాబట్టి చాలా కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు. చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి పార్కింగ్ 1 BHK ఫుల్ కబోర్డ్స్ తోని. మనకు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే మనకు ఒక 2 పోర్షన్ ఇవ్వబడ్డాయి. ఒక 1 BHK పోర్షన్, ఒక 2 BHK పోర్షన్. సెకండ్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా ఉంటుంది. పెంట్ హౌస్ లో వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ ఫుల్ కబోర్డ్స్ ఉంటాయి. ఎలా ఉన్నాయో చూద్దాం.
మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. ఇందులో మనకు మీరు చూస్తున్న వచ్చి ఈస్ట్ ఫేస్ లో 2 BHK ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు నార్త్ గల్లీ, ఈ గల్లీలో వచ్చేసి మనకు ఏదైతే మీరు చూస్తున్నారో అది 1 BHK పోర్షన్. ఇప్పుడు మనకు ఈస్ట్ ఫేస్ లో గన 2 BHK పోర్షన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా చూసుకోండి. ఒక హాల్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు చూసుకుంటే మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చిన్నగా మనకు వంటగది అయితే ఒక నుండి వంట చేసుకునే విధంగా వంటగది అయితే చేయించడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా విండో విషయంలో చూసుకున్నా కానీ మనకు చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చి మన కామన్ బాత్రూమ్. ఫ్రెండ్స్ చూసుకుంటే మనకు ఇందులో ఒక దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో వెంటిలేషన్ పరంగా మనకు విండో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు వాస్తు ప్రకారంగా మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. దీని పక్కకు ఆనుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది 2 BHK పోర్షన్ చెప్పాం కదా. ఇందులో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు మంచి ఫేషియస్ ఉంది. ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ మనకు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు పక్కకు 1 BHK పోర్షన్ చూద్దాం. 2 BHK పోర్షన్ చూసారు కదా, ఇది వచ్చేసి 1 BHK పోర్షన్. ఇక్కడ ఒక వాష్ ఏరియా, ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ లోపలికి అయితే నార్త్ నుంచి 1 BHK పోర్షన్ లోపలికి వెళ్తున్నాము. చూసుకోండి, ఒక హాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ మాత్రం మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో విషయంలో చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కిచెన్ కూడా చూసుకుంటూ ఒక 2 వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, అన్ని రకాల సెల్ఫ్లతోని మంచి ప్లానింగ్ తోని ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 1 BHK అని చెప్పుకునేది ఒక బెడ్రూమ్ లో కూడా ఆల్రెడీ ఒక దివాన్ వేసుకుంటారు. ఇంకొక దివాన్ వేసుకున్నా కూడా మనకు స్థలం అయితే పట్టేటట్టు ఉంది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో చూసుకున్నా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి బయట బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్ లో కూడా ఒక 1 BHK పోర్షన్, ఒక 2 BHK పోర్షన్ ఉంటుంది. పైన పెంట్ హౌస్ ఫుల్ కబోర్డ్స్ 1 BHK ఉంది. ఎలా ఉందో చూద్దాం. మనం పెంట్ హౌస్ పోర్షన్ కి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసి మనకు ఫుల్ ఫర్నిచర్డ్ ఉంటుంది. 1 BHK పోర్షన్. వాళ్ళు డ్యూటీకి వెళ్ళడం వల్ల చూపించలేకపోతున్నాము. చూసుకోండి, దీని ముందు ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి దగ్గర ఉండి మంచి మెటీరియల్ వాడి కట్టడం జరిగింది. దీని ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే అయితే 4250 ఎస్ఎఫ్టీ కట్టడం జరిగింది. పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి లొకేషన్ లో ఉంటుంది. ఏదైతే మీరు చూసుకున్నారో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కు వెనకాలనే ఇల్లు అయితే ఉంటుంది. మనకు 2 వాటర్ ట్యాంకులు కూడా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ కూడా ఒక ట్యాంక్ అలాగ పెట్టడం జరిగింది. ఇల్లు మనం రేటు మాట్లాడుకున్నట్టయితే 1,35,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ, ఇల్లు లొకేషన్ కు రావాలన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా డాక్యుమెంట్ పరంగా కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో, ఏ బ్యాంక్ లో అయినా సరే మనకు 75% లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత కష్టపడి ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య.